మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. భోగపురంలో ఫస్ట్ ఫ్లైట్ జూలై 5వ తేదీన ఎగరబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్లైన్స్ సంస్థలన్నీ కూడా ఈ ఫ్లైట్స్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే భోగాపురంకి డైవర్ట్ చేయబోతున్నాయి. బహుశా ఈ సంస్థలన్నీ కూడా ఒక 2-3 రోజులు అటు ఇటుగా జూలై 5న ప్రారంభోత్సవం జరిగితే జూలై 8 నుంచి ఫ్లైట్స్ని భోగాపురంలో ల్యాండ్ చేయడం, అంటే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడం, అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వడం జరిగే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఎయిర్లైన్ సంస్థ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఈ అనౌన్స్మెంట్ చేశారు. స్కూట్ అనేటువంటి సంస్థ ఒక అడ్వైజరీ ఆన్ ఎయిర్పోర్ట్ చేంజ్ ఇన్ విశాఖపట్నం VTZ ఇన్ ఇండియా. అది ఫ్రమ్ 8th July 2026 all Scoot flights to run from Visakhapatnam will operate from Allur Sitaramraju International Airport VTZ. విశాఖపట్నం అడ్రస్ భోగాపురం ఎయిర్పోర్ట్కి మారుతుంది. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. స్కూట్స్ చెక్-ఇన్ కౌంటర్స్ విల్ బి located inside Terminal 1 and will open 2.5 hours before the flight scheduled departure time. The passengers are advised టు అరైవ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ డిపార్చర్. అది 18th May రోజున ఇది ఫస్ట్ పోస్ట్ చేసిందనమాట ఈ సర్క్యులర్ని. సో అంటే అఫీషియల్గా అన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టుగానే భావించాలి. అంటే ఎయిర్లైన్స్ సంస్థలు ఈ ప్రకటన చేసినాయి అంటే వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టే. అధికారికంగా 5వ తేదీన ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ప్రకటన ఇంకా పెండింగ్లో ఉంది. కానీ జూలై, ఆగస్టు 2 నెలల్లో కొన్ని తేదీలని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిన మాట వాస్తవం. అలానే GMR ఎయిర్పోర్ట్ సంస్థ కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది. సో జూలై 5న ప్రారంభోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రధానమంత్రి అని చెప్పని సంకేతాలు. ఒక వారం క్రితం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించి 99.3% పనులు కంప్లీట్ అయినట్టుగా అనౌన్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయినట్టే. గ్రౌండ్ బ్యూటిఫికేషన్ వర్క్స్, ఇంకా ఇంటర్నల్గా కొన్ని క్లీనింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నట్టుగా సమాచారం. సో ఈలోపు ఈ ఎయిర్లైన్స్ సంస్థలు ఇచ్చినటువంటి సర్క్యులర్ని బట్టి చూస్తే కనుక ఫస్ట్ ఫ్లైట్స్ అన్నీ కూడా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇలాగా మారుతాయి. ఈ స్కూట్ సంస్థ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇప్పుడు అందరూ చూశారు. సో అదే తరహాలో మిగతా సంస్థలన్నీ కూడా తమ ఫ్లైట్ లొకేషన్స్ని విశాఖపట్నం అంటే భోగాపురానికి షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్లీ జూలై 5వ తేదీ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. ఫ్లైట్స్ అన్నీ కూడా ఇక అటు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా భోగాపురంలో ల్యాండ్ అవుతారు. ఇప్పుడైతే నేరుగా సిటీలో ల్యాండ్ అయినట్టుగా ఉంటుంది. కానీ భోగాపురం అంటే దాదాపుగా 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. అంటే సిటీలో వెళ్ళేటువంటి దూరాన్ని బట్టి కోర్ వైజాగ్ ఏరియాలోకి రావాలంటే కనుక మినిమం 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. వైజాగ్ శివార్లు అంటే భీమిలి కానీ ఇటువంటి ప్లేసెస్ మధురవాడ ఇటువైపు వెళ్ళాలంటే కనుక కొంత డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అధికారికంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతుంది. ఇది తెలుగు వాళ్ళందరికీ గుడ్ న్యూస్.